హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్రిప్టో ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఒక రెండు టోకెన్స్ ఈ బుల్ రన్ ఏదైతే ఉందో బుల్ రన్లో దాంతోపాటు ఈ ఆల్ట్ సీజన్లో మంచి ప్రాఫిట్ ఇవ్వబోతున్నటువంటి రెండు టోకెన్స్ ఏవైతే ఉన్నాయో క్రిప్టో ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఓన్ టోకెన్స్, వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. సో ఈ వీడియో అనేది ఏదైతే ఉందో అది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో మీ ఓన్ రీసెర్చ్ అనేది చేసి తర్వాత మీరు ఈ వీడియోలో చెప్పినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఓన్ రీసెర్చ్ చేసి తర్వాత మీరు రిస్క్ లేనటువంటి చాలా తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు నేను క్రిప్టో ఎక్స్చేంజ్ టోకెన్స్ అయినటువంటి రెండు టోకెన్స్ అండి. ఒకటి ఎంఎన్టీ, దీన్ని మ్యాంటిల్ అని అంటారు. రెండోది బీజీబీ అండి. సో ఈ ఎంఎన్టీ అనే టోకెన్ ఏదైతే ఉందో ఇది బైబిట్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి టోకెను. తర్వాత బీజీబీ అనే టోకెన్ ఏదైతే ఉందో ఇది బిట్గెట్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి టోకెన్ అనమాట. సో ఈ రెండు టోకెన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం. సో మొదటగా నేను ఇక్కడ బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ పేర్లో ఎంఎన్టీ యూఎస్డిటీ అనేసి సెర్చ్ చేశాను అనమాట. సో మీకు కూడా చూపిస్తాను, ఎవరికైతే బైబిట్ ఎక్స్చేంజ్ ఉందో వాళ్ళు ఈ పేర్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎంఎన్టీ అని టైప్ చేశాను చూడండి, ఇక్కడ ఎంఎన్టీ యూఎస్డిటీ అని వచ్చింది. సో దీని పూర్తి పేరు అయితే మ్యాంటిల్ అనేటటువంటి టోకెన్ అనమాట. సో ఈ టోకెన్ అనేది మనకు లిస్ట్ అయ్యేసి దరిదాపు 20 months అయితే అయిందనమాట. సో దీని లోయెస్ట్ ప్రైస్ అన్నీ కూడా ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేశానండి. సో వీటిలలో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం దీని లోయెస్ట్ వెయిట్ అయితే 0.3 యూఎస్డిటీగా ఉందన్నమాట. సో హయ్యెస్ట్ ప్రైస్ అయితే 1.3326గా కరెంట్లో ఈ ప్రైస్ అయితే యూఎస్డిటీగా ట్రేడ్ అయితే అవుతుందన్నమాట. సో లాస్ట్ మనం ఏదైతే ఉందో బుల్ సైకిల్ చెక్ చేసుకుంటే ఈ లాస్ట్ 3 monthsలో ఈ టోకెన్ ఏదైతే ఉందో ఈ టోకెన్ అనేది మనకు 0.6 యూఎస్డిటీ దగ్గర నుంచి 1.3 యూఎస్డిటీ వరకు జంప్ అవడం అయితే జరిగిందనమాట. అంటే ఓన్లీ దరిదాపు ఒక 2 నుంచి 2.5x, జస్ట్ 2x బెనిఫిట్ అనేది మనకు ఈ టోకెన్ అనేది ఇచ్చిందనమాట. సో ఇదే మనము ఈ టోకెన్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, సపోజ్ మీరు బిట్గెట్ బైనాన్స్ ఎక్స్చేంజ్ చూసుకోండి. బైనాన్స్ ఎక్స్చేంజ్ వల్ల ఓన్ టోకెన్ అయినటువంటి బిఎన్బి అనే టోకెన్ అనేది లాస్ట్ బుల్ రన్లో దరిదాపు మనకు 0.50 యూఎస్డిటీ దగ్గర స్టార్ట్ అయిందండి. ఎంతండి? జస్ట్ 0.50 అంటే $50 దగ్గర స్టార్ట్ అయినటువంటి బిఎన్బి బైనాన్స్ టోకెన్ ఏదైతే ఉందో అది హయ్యెస్ట్ $793కి అయితే ప్రస్తుతానికి రీచ్ అయిందనమాట. సో లాస్ట్ బుల్ సైకిల్లో దాని హయ్యెస్ట్ వాల్యూ ఎంత అని అంటే దరిదాపు 700 యూఎస్డిటీకి రీచ్ అయిందనమాట. దాని వాల్యూ నుంచి, దాని లోయెస్ట్ వాల్యూ నుంచి 350 times అనేది ఈ బైనాన్స్ టోకెన్ ఏదైతే ఉందో బిఎన్బి టోకెన్ అనేది మనకు 350 times అయితే దాని లోయెస్ట్ వాల్యూ నుంచి గ్రో అవడం అయితే జరిగింది. సో సేమ్ ఇటువంటి గ్రోతే మనకు ఈ ఎంఎన్టీ దాంతోపాటు బీజీబీ బిట్గెట్ టోకెన్ ఏదైతే ఉందో ఇవి రెండు చూపిస్తాయంటే, సో అంత అయితే చూపించే ఛాన్స్ అయితే లేదండి. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, బైనాన్స్ అకౌంట్ ఏదైతే ఉందో బైనాన్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ అనేది వరల్డ్లో బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ అనమాట. సో దాంట్లో జనరేట్ అయ్యేటటువంటి ట్రేడింగ్ వాల్యూమ్ కానీ దాంతోపాటు దానికి ఉన్నటువంటి రిజర్వ్స్ కానీ వేరే క్రిప్టో ఎక్స్చేంజెస్కి అయితే లేవన్నమాట. కాకపోతే మనకు బైనాన్స్ తర్వాత నెక్స్ట్ లీడింగ్లో ఉన్నటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైనా ఉంది అని అంటే అది బైబిట్ ఎక్స్చేంజ్ అండి. సో ఈ బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఈ బైబిట్ ఎక్స్చేంజ్ వల్ల నేటివ్ టోకెనే ఈ ఎంఎన్టీ మ్యాంటిల్ అనేటటువంటి టోకెన్ అనమాట.
సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది లాస్ట్ 3 మంత్స్లో దరిదాపు ఒక 2.5 టైమ్స్ అనేది ఎక్కువగా పెరగడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు ఆల్ట్ సీజన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యి మనకు బిట్ కాయిన్ డామినెన్స్, దాని తర్వాత USDT డామినెన్స్ 2 పడిపోయి బిట్ కాయిన్లో బుల్ రన్ అనేది స్టార్ట్ అయ్యి అలా కంటిన్యూ అయితే ఈ MNT టోకెన్ అనేది ఏదైతే ఉందో మ్యాంటిల్ అనే టోకెన్, దీని నుంచి కూడా మనము అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ రిటర్న్స్ అనేవి ఇప్పటి నుంచి 5 టైమ్స్ రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే అట్లీస్ట్ ఒక $5కైనా ఈ మ్యాంటిల్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా BGB బిట్గెట్ టోకెన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. తర్వాత ట్రేడింగ్ పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ నేను BGB USDT అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకున్నా, మీకు కూడా చూపిస్తానండి. ట్రేడింగ్ పేరు మీద టచ్ చేసే చాలు సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ BGB అని టైప్ చేశానండి. తర్వాత BGB ఇక్కడ ఉండేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దీన్ని నేను క్లిక్ చేశాను. సో దీని ప్రైస్ ఎలా ఉంది ప్రస్తుతానికి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, డైలీ టైం ఫ్రేమ్ అయితే ఓపెన్ చేశాను నేను. ఇక్కడ నేనైతే $6.3కి ఈ BGB టోకెన్ $6.3 దగ్గర ఉన్నప్పుడు నేను ఈ BGB టోకెన్ అయితే బై చేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికైతే ఇది ఈ లాస్ట్ కొన్ని రోజులలో దరిదాపుగా చాలా అంటే చాలా ఎక్కువ గ్రోత్ అనేది చూయించిందనమాట. రీసెంట్గా జస్ట్ ఒక 3 మంత్స్ నుంచి ఎక్కువగా, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి ఈ కాయిన్ ప్రైస్ అనేది పెరగడం స్టార్ట్ అయిందండి. సో మనకు $0.1 నుంచి $8.5 వరకు దరిదాపు $1 నుంచి $8.5 వరకు వెళ్ళడం జరిగింది. టోటల్గా 8.5 టైమ్స్ అయితే ఈ టోకెన్ అనేది పెరగడం జరిగిందనమాట. సో దీంట్లో ఇంకా పెరిగే పొటెన్షియల్ ఉందా అని అంటే ఉందనే చెప్పొచ్చు అండి. ఎందుకు అని అంటే రీసెంట్గా ఈ BGB టోకెన్ ఏదైతే ఉందో, సో బిట్గెట్ ఎక్స్చేంజ్ వాళ్ళది, సో అలానే బిట్గెట్ వ్యాలెట్ వాళ్ళకి సంబంధించినటువంటి BWB అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో, సో ఇవి 2 మెర్జ్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో ఇవి 2 మెర్జ్ అయిపోయి ఇప్పుడు ఓన్లీ BGB టోకెన్ ఏదైతే ఉందో ఈ టోకెన్గా కన్వర్షన్ అయితే జరిగిందనమాట. సో ఈ కన్వర్షన్ జరగడం వల్ల ఇంకా దీనిలో ఉండేటటువంటి గ్రోత్ ఏదైతే ఉందో, అంటే ఇదివరకు మనకు BWB టోకెన్ ఏదైతే ఉందో బైనాన్స్ వ్యాలెట్లో గ్యాస్ ఫీ జనరేట్గా పే చేసేటటువంటి టోకెన్ కూడా ఇప్పుడు BGB టోకెన్నే డైరెక్ట్గా గ్యాస్ ఫీజుగా పే చేసే టోకెన్గా మార్చారనమాట. అక్కడ కూడా BGB చైన్ అనేది వర్క్ అనేది అవుతుందన్నమాట. సో దానివల్ల దీంట్లో ర్యాపిడ్ గ్రోత్ అయితే వచ్చింది. కాకపోతే ఎంత ప్రైస్ వరకు వెళ్తుంది అనేసి ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ మీరు ఈ MNT టోకెన్ ఏదైతే ఉందో మ్యాంటిల్ టోకెను లేకపోతే BGB టోకెన్, ఈ రెండిట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే, ఒకవేళ మీరు $10 ఇన్వెస్ట్ చేస్తుంటే $7 $10లలో $7 మీరు MNT టోకెన్లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత $3 BGB టోకెన్ ఏదైతే ఉందో దీంట్లో ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఎందుకు ఇంత అలోకేషన్ డిఫరెన్స్ ఇచ్చాను అని అంటే, ఈ MNT టోకెన్ అనేది చాలా ఎక్కువగా అయితే పంపలేదు. జస్ట్ ఓన్లీ దాని ఈ రీసెంట్ 6 మంత్స్ 1 ఇయర్లో కేవలం 2 టైమ్స్ మాత్రమే గ్రోత్ అనేది వచ్చిందనమాట. అదే BGB టోకెన్ అయితే దరిదాపు ఒక 10 టైమ్స్ వరకు పైగానే రీచ్ అయింది. ఇంకా పెరగదు అనే చెప్పడానికి లేదు. ఎందుకు అని అంటే 100 టైమ్స్, 180 టైమ్స్, 500 టైమ్స్ కూడా పంపైన టోకెన్స్, క్రిప్టో కాయిన్స్ అనేవి ఎన్నో ఉన్నాయన్నమాట. సో 10 టైమ్స్ పెరిగింది అనేసి మనం దీన్ని నెగ్లెక్ట్ అయితే చేయలేము. అందుకని చెప్పేసి ఒకవేళ మీరు $10 ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే $7 మీరు MNT టోకెన్లో, $3 ఈ BGB టోకెన్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఈ MNT టోకెన్ ఏదైతే ఉందో అది మీకు బైబిట్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. BGB టోకెన్ ఏదైతే ఉందో ఇది మీకు బిట్గెట్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. సో ఈ 2 కాయిన్స్ నాకు తెలిసి 2 బైబిట్లో కూడా ఉన్నాయి, 2 బిట్గెట్ ఎక్స్చేంజ్లో కూడా ఉన్నాయి. సో మీరు రెండిట్లో కూడా చెక్ చేసుకోండి. సో ఈ 2 టోకెన్స్ అయితే ఉన్నాయో ఇవి బైనాన్స్లో అయితే లేవండి. ఇవి 2 టోకెన్స్ నాకు తెలిసి బైబిట్లో కూడా ఉన్నాయి,
బైనాన్స్లో కూడా బైబిట్లో ఉన్నాయి, బిట్గెట్ ఎక్స్చేంజ్లో కూడా 2 టోకెన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్కి సంబంధించినటువంటి టోకెన్స్ గురించి ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో దాంతోపాటు మనము ఈ బీజీబీ టోకెన్ ఏదైతే ఉందో దీనిలో ఇంత గ్రోత్ అనేది ఇంత ఫాస్ట్గా రావడానికి గల రీజన్ ఏంటి అంటే, రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం క్రిప్టో మైనింగ్ చేసినా లేకపోతే కొత్త టోకెన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి మ్యాక్సిమమ్ బైనాన్స్ తర్వాత బైబిట్ కంటే కూడా బిట్గెట్ ఎక్స్చేంజ్లో చాలా ఫాస్ట్గా తొందరలో అన్నిటికంటే ముందుగా రిజిస్ట్రేషన్ అనేది అవుతుందన్నమాట. కొత్త టోకెన్స్ అన్నీ కూడా బిట్గెట్ ఎక్స్చేంజ్లో అవుతున్నాయి అన్నమాట. దానివల్ల బిట్గెట్ యూజర్స్ అనేవాళ్ళు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చారు. సో లాస్ట్ 1 ఇయర్కి ఇప్పటికి పోలిస్తే దరిదాపు ఒక 200 టైమ్స్ అయితే ఈజీగా బిట్గెట్ యూజర్స్ అనేవాళ్ళు పెరిగారనమాట. యూజర్ బేస్ అనేది పెరిగితే ఖచ్చితంగా దాంట్లో ట్రేడింగ్ వాల్యూమ్ అనేది పెరుగుతుందన్నమాట. సో దానివల్ల మనకి ఈ బీజీబీ బిట్గెట్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి టోకెన్ ఏదైతే ఉందో ఇది కూడా మంచి గ్రోత్ అనేది చూపిస్తుంది. సో ఇంతేనండి. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్కి మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు, లేకపోతే 2 పార్టులుగా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు. సో కరెంట్ ప్రైస్ తీసుకొని దాని తర్వాత ఒకవేళ డౌన్ఫాల్ అనేది వస్తే కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 20% అలా డౌన్ఫాల్ అయిన తర్వాత కావాలంటే మీరు దాన్ని DCA అంటే యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి. మనకు ఈ MNT ఏదైతే ఉందో మ్యాంటిల్ టోకెను, బీజీబీ టోకెన్, బిట్గెట్ ఎక్స్చేంజ్ టోకెన్ ఏదైతే ఉందో ఈ 2 టోకెన్స్ గురించి పూర్తి సమాచారం. సో ఈ వీడియో అంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.